యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. వెస్ట్ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలో హింస చెలరేగుతోంది. అక్కడ సోషల్ మీడియా, ఇంటర్నెట్ పూర్తిగా షట్ డౌన్ చేసేశారు. గవర్నమెంట్ ఈ షట్ డౌన్ వెనకాల హింసను ఆపాలి అనే ఒక ప్రయత్నం కనిపిస్తోంది. అసలు అక్కడ ఎందుకు ఇంత హింస, ఇది ఒకసారి చూద్దాం. మనకు తెలుసు, గత వారంలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ అయింది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయి. మనకు నచ్చకపోతే నిరసనలు చేయొచ్చు, కానీ అది హింసగా మార్చొచ్చా, ఇదే పెద్ద క్వశ్చన్. హింస అనేది ఏ సందర్భంలోనూ తగదనమాట. ముర్షిదాబాద్లో హింస చెలరేగింది. చెలరేగటమే కాదు, 3 చనిపోయారు, దాదాపు 200కు పైగా అరెస్ట్ అయ్యారు, ఇంకా అరెస్ట్లు అవుతున్నారు. ఇళ్ళు కాలబెట్టడం, మనుషులను కొట్టడం, హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం, ఇదంతా జరుగుతుంది. ఇది కాస్త యాంటీ హిందూ రాయిట్స్లా తయారవుతుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కూడా. అంటే హిందువులకు వ్యతిరేకంగా కూడా ఇవి జరుగుతున్నాయి అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇది పక్కన పెడితే బెంగాల్లో మాత్రం ఒక రాజకీయ బ్లేమ్ గేమ్ జరుగుతుంది. నువ్వు చేసావంటే ఇది నువ్వు చేసావని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రధానమైన ప్రశ్న, ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి. సుప్రీంకోర్టు ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు పరిశీలించనుంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఉంది, వ్యవస్థలు ఉన్నాయి. ఖచ్చితంగా మన దేశంలో జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ ఉంది, న్యాయ సమీక్ష. ఏ చట్టం పార్లమెంట్ పాస్ చేసినా లేదా రాజ్యాంగ సవరణ వచ్చినా సరే అది జ్యుడిషియరీ దగ్గరికి వెళ్తుంది. న్యాయ వ్యవస్థలో ఇంకా ప్రజలకి న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. సో అంత తొందరగా ఇప్పుడు లీడర్స్ కానీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పీపుల్ని పర్సుయేట్ చేసి శాంతియుత మార్గాల్లో నడిపించాలి. ఒక కమ్యూనిటీ పైన ఇంకో కమ్యూనిటీని ఎగదోస్తే ఏమొస్తాయి? ప్రత్యేకంగా అందరూ భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు అన్నీ ఉన్నాయి. అందరూ సామరస్యంగా బతకాలి. కమ్యూనల్ వైలెన్స్కి మన దేశంలో చోటు ఉండకూడదు. కానీ బెంగాల్ ముర్షిదాబాద్ వైలెన్స్ కాస్త కమ్యూనల్ వైలెన్స్ అయిపోయింది. అంటే ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీని అటాక్ చేసుకోవడం, ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీని ప్రొవోక్ చేసుకోవడం, ముఖ్యంగా ప్రస్తుతం అయితే హిందూస్ పైన అటాక్ జరగడం. ముఖ్యంగా దీనిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కొంతమంది ముస్లిమ్స్ కూడా హిందూస్ పైన అటాక్ చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ తెలుస్తుంది కొన్ని సోర్సెస్ ద్వారా. ఇది కనుక నిజమైతే, నిజంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఈ హింసలో పాత్ర ఉండుంటే ఖచ్చితంగా ఇది చాలా స్ట్రాంగ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనమాట. దీనికి సంబంధించి ముర్షిదాబాద్లో పారామిలిటరీ ఫోర్సెస్, బీఎస్ఎఫ్, పోలీస్ ఫోర్సెస్, స్పెషల్ పోలీస్ ఫోర్సెస్ అందరూ దిగి ఇక్కడ లా అండ్ ఆర్డర్ని, వైలెన్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే దీనిలో ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా 2 కమ్యూనిటీస్, ఇండియాలో ఉన్న 2 కమ్యూనిటీస్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీని అటాక్ చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి నిజంగా దీన్ని మనం చాలా జాగ్రత్తగా, సెన్సిటివ్ ఇష్యూగా తీసుకోవాల్సిందే. ముఖ్యంగా భారతదేశంలో గుజరాత్ రైట్స్ కావచ్చు, ముజాఫర్పూర్ రైట్స్ కావచ్చు, ఇలా చాలా సందర్భాల్లో కాస్త కమ్యూనల్ టెన్షన్ వచ్చింది. ఫైనల్గా చెప్పాలంటే ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అది మన నినాదం. ఏదైనా సరే చట్టబద్ధంగా కొంత ఆలస్యమైనా సరే మనం న్యాయస్థానాలకు వెళ్ళి మనం శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. కానీ హింస దేనికి మార్గం కాదు. మనం చూస్తే మనకు స్వతంత్రం వచ్చిన రోజున మహాత్మా గాంధీ గారు ఎక్కడున్నారు? ఆయన నౌఖాళీలో ఉన్నారు. అక్కడ చూస్తే అప్పట్లో కూడా ఇలాంటి పరిస్థితే. ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని అటాక్ చేసుకోవడం, ఇదంతా కమ్యూనల్ టెన్షన్, కమ్యూనల్ వైలెన్స్ వచ్చిందనమాట. భారతదేశంలో ఇది మాత్రం సరికాదు.